హాయ్. సో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి జరగబోయే ఎగ్జామ్కి మనం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని దాని ప్రకారం వెళ్తున్నామండి. సో ఇప్పటికీ అబౌట్ 80% సిలబస్ మనము మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సో ఏమైనా ఎక్కడైనా మిగిలి ఉంటే అవన్నీ కూడా ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా మొత్తం కంప్లీట్ అయిపోవటం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా మనకు ఫస్ట్ స్లాట్లో February 8 లోపు మొత్తం A to Z కంప్లీట్ అయిపోవాలి. సిలబస్లు అన్నీ కంప్లీట్ అయిపోతాయి అండ్ దానికి సంబంధించి బేసిక్ అవగాహన ఈ బిట్స్ రూపంలో మొత్తం అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో మీరు ఎగ్జామ్ హాల్లో అడుగు పెడతారు, చక్కగా పాస్ అయిపోయి బయటికి వస్తారు. ఈ విధంగా నేను దీనికి సంబంధించి పూర్తి ప్రణాళిక రూపొందించి దాని ప్రకారమే నేను మీ అందరినీ కూడా తీసుకొని వెళ్తున్నాను. అందులో భాగంగా ఈరోజు నేను ఆల్రెడీ అనౌన్స్ చేయటం జరిగింది. యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఏ రోజున ఏ టెస్ట్ ఏ టాపిక్లు ఉంటే అవన్నీ కూడా మన వెబ్సైట్లో ఉండించాను, మీరు దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. సో ఈరోజు టెస్ట్ 1 పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 భాగాల్లో నుంచి సమంగా తీస్తూ 100 బిట్స్ని అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో ఎవరైతే రిజిస్టర్ పీపుల్ ఉన్నారో వారి యూజర్ నేము, పాస్వర్డ్, మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చి ఆ టైమర్ ఉంటుంది, దానికి ఆ టైమర్ ప్రకారం మీరు అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ తెలవకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. అలా మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ముందు చేసుకుంటూ వెళ్ళండి. ఈ స్ట్రాటజీయే మీరు రేపు ఎగ్జామ్లో అమలు చేస్తారు. సో తెలవని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ హాఫ్లో ఎంత చేసుకున్నారో చూడండి. సో సెకండ్ హాఫ్ మళ్ళీ రివిజన్ సమయంలో అదే టెస్ట్ని ఎంతసేపట్లో అవుతున్నది, అదే టెస్ట్ ఫస్ట్ హాఫ్ ఒక పావు గంటలో ఎన్ని బిట్లు అయిపోయినాయి తెలిసిన బిట్లన్నీ టక్ మరి ఆన్సర్ పెట్టుకుంటే వెళ్ళటం. సెకండ్ సారి ఇంకా తెలవని బిట్లు ఆలోచిస్తే ఆన్సర్ పెట్టేమేమైనా ఉన్నాయా, సెకండ్ రౌండ్కి వెళ్తారు. థర్డ్ రౌండ్ ఇంకేమన్నా రాళ్ళేయటానికి అవకాశం ఉన్నాయా, నెగిటివ్ మార్క్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇట్లా ఒక ప్లాన్ మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా స్కెచ్ చేస్తారో అది ఇక్కడ ముందే వేసుకొని మీరు ఆన్సర్ చేస్తారు. ఇదే ప్రాక్టీస్ జరుగుతుంది. అట్లా స్లాట్ 1 మనం మొత్తం 10 టెస్టులు దాదాపు 1000 బిట్లు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి నుంచి కవర్ చేసుకుంటూ February 8 నాటికి వెళ్తాను. స్లాట్ 2లో సపరేట్గా సబ్జెక్టుల వారీగా నేను ఇంకోటి తీసుకొని వెళ్తాను. అది కొంత టైం పీరియడ్ ఇస్తాను, ఇంకా దాన్ని రూపొందించలేదు. ఇది అయిపోయిన తర్వాత దాని మీద యాక్షన్ ప్లాన్లో తీసుకుంటాను. స్లాట్ 3 ఏం చేస్తామంటే ఇప్పుడు టెస్టుల పరంగా అయిపోయింది, సిలబస్ ఇక్కడ ఏమన్నా అడుగు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ సబ్జెక్టుల మీద అవగాహన వస్తుంది. ఇక ఫైనల్గా ఎగ్జామ్కి డైరెక్ట్ దిగేటట్టుగా స్కెచ్ పూర్తి స్థాయిలో రూపొందించబడుతుంది. ఇది నేను వెళ్ళే పద్ధతి. ఇది ఇట్లా మీరు ఫాలో అవుతూ వెళ్ళాల్సింది. ఆల్రెడీ సిలబస్ ఇచ్చాను కాబట్టి దాని ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ దీనికి బలం ఎక్కడ చేకూరుతుంది అంటే కొత్తగా ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే వస్తుంది. సో ఇప్పుడు ఉండే ఏపీ ఎకానమీలో దాదాపు 60 to 70% మళ్ళీ కొత్తగా చదవవలసిందే సర్వే వచ్చిన తర్వాత. అది ఈరోజు ఉండే పుస్తకాలు కానీ ఈరోజు ఉండే క్లాస్ కానీ ఏది ఉపయోగపడదు. మళ్ళీ ఆల్రెడీ నాది క్లాసులు అయిపోయినా కానీ నేను మళ్ళీ కొత్తగా వచ్చే సర్వేని మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను అక్కడ. అది ప్లస్ నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీకు గతంలో కూడా నేను వెబ్సైట్లో చూపించాను. అందులో నుంచి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనవి ఏంటో అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అదంతా షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకుంటాం. అదేవిధంగా కొత్తగా ఈసారి ఏపీ వాళ్ళకి బడ్జెట్ అని ఇచ్చారు వాళ్ళు సిలబస్లో. సో పూర్తి స్థాయి బడ్జెట్ ఆ రోజు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనము కొత్త బడ్జెట్ని తీసుకొని అందులో ఎక్స్ప్లెనేషన్స్ వాటి అన్నీ కూడా వివరణలు ఉంటాయి. ఇది చాలా చాలా బలము క్లియర్ అవ్వటానికి అండ్ పోస్ట్ రావటానికి కూడా సో అవకాశం ఉంది. కాబట్టి క్లియర్గా ఒక పద్ధతి ప్రకారం ముందు ఆలోచన అనేది ఉండాలి, విజన్, ఒక ప్లాన్, ఇవన్నీ కూడా నేను ఆ విధంగానే నేను అందరినీ తీసుకొని వెళ్తున్నాను. సో మీరు కూడా ఇదే పద్ధతిని కొనసాగించండి, అప్పుడు చాలా ప్లస్ అవుతుంది మీకు. ఇది ఇక్కడ నెక్స్ట్ టెస్ట్ January 18th. మధ్యలో పొంగల్ హాలిడేస్ ఉన్నాయి, ఆనందంగా ఉండాలి. సో చక్కగా పొంగల్ చేసుకోండి. సంక్రాంతి, సో సంక్రాంతి ఒకవైపు చదువుతూనే ఉంటారు, మీ కార్యక్రమాలు దైనందిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. వెంటనే మళ్ళీ టెస్ట్లోకి మళ్ళీ మన ప్రిపరేషన్లోకి ఎంట్రీ అవుతాం. నెక్స్ట్ టెస్ట్ అందుకే అన్నీ ఆలోచించి January 18th నాడు తీసుకొని వచ్చాను. ఆ రోజు పార్ట్ ఏలో కాంతి, రక్త ప్రసరణ,
సామాజిక మత ఉద్యమాలు, వరదలు, డిసాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణము, అనుబంధ అంశాలు, ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్లో కార్యనిర్వాహక శాఖ. పార్ట్ బికి సంబంధించి ఏపీ హిస్టరీ, పాలిటీ ఉన్నాయి. అక్కడ ఏపీ హిస్టరీలో ఎస్ఆర్సి, ఫస్ట్ ఎస్ఆర్సి ఏమి సిఫారసులు చేసింది ఇది. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి దారి తీసిన పరిస్థితులు ఏమేమి ఉన్నాయి, సామాజిక మత ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో, అండ్ కాకతీయుల యొక్క పరిపాలన, సమాజము, వేంగి పరిపాలన అదంతా కూడా ఇక్కడ స్టడీ చేస్తారు. సో దీన్ని నేను పూర్తిగా ఏపీ హిస్టరీకి ఎక్కువ కేటాయిస్తూ వచ్చాను. పార్ట్ బిలో మనకు స్కోర్ బాగా పెరగాలి ఈ ఫస్ట్ స్లాట్లో, అందుకని దీని మీద ఎక్కువ నేను ఫోకస్ ఇచ్చాను. ఒక పద్ధతి ప్రకారం నేను వెళ్తున్నాను, మీరు కూడా అదే కంటిన్యూ అవుతుండండి. పార్ట్ సిలో బేసిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ జాతీయ ఆదాయము, ట్యాక్స్, నాన్ ట్యాక్స్, ఎస్టర్డే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా అయిపోయింది. సో ఆ జిఎస్టీకి సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ టెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ద్రవ్య విధానము, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ల్యాండ్ హోల్డింగ్స్. సో ఆ సెన్సెస్ మారవు కాబట్టి దాన్ని ఆ విధంగా మనం ఫాలో అవ్వచ్చు. భూ సంస్కరణలు, ఏపీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ నేను క్లాసులు ఇవ్వటం జరిగింది. సో వాటిని ఒకసారి మీరు మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్ సిస్టమ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎన్నిసార్లు అయినా కూడా, కొంతమంది అడుగుతున్నారు ఎన్నిసార్లు చూసుకోవచ్చు సార్, అన్లిమిటెడ్, మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోండి. ఆ కాస్త ఫోన్లో ఆ చుట్టుపక్కల ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే నెలకు 6-7 వేలు మినిమం తప్పట్లేదు. అదేదో ఒక 600 పెడితే చక్కగా వైఫై వస్తుంది. సో చక్కగా అది ఉపయోగపడుతుంది, స్పీడ్ పెరగడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది వీడియోస్లో. ఇక లార్జింగ్, బోర్డింగ్ ఇవన్నీ కూడా తప్పిపోతున్నాయి మీకు. ఎక్కడ ఉన్నా ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఎంత రిమోట్ ఏరియాలో ఉన్నా కానీ చాలా చక్కగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవటమే తెలియని వాడు. లేదు అనుకోవటం కన్నా ఉండే అవకాశాలన్నీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే అదే తెలివిగలతనం అంట. సో ఈరోజు టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మీరు మీ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన అన్ని అవకాశాలు సో ఈ ఆన్లైన్ ద్వారా చక్కగా అందుతున్నాయి. సో ఉపయోగించుకోండి. సో ఇప్పుడు ఈ టెస్ట్ రాయండి, నెక్స్ట్ టెస్ట్కి ఇది వస్తుంది. అండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ రిలేటెడ్ ఈ 100 బిట్స్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది దీనికి. క్లియర్? సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి.